జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. హలో హలో, వన్ సెకండ్. అదే నువ్వు చెప్పిన నెంబర్ మళ్ళీ రిపీట్ చేయి. AP07 GB 8435. హలో హలో, చెప్పండి. ఆ కార్ మీదేనా? ఎవరు నువ్వు? ఈ విషయాల గురించి నన్నెందుకు అడుగుతున్నావు? నా పేరు నైని అండి. నువ్వేం చేస్తుంటావు? ఈ కారు నెంబర్ నీకెలా తెలుసు? ఈ నెంబర్తో ఉన్న కార్కి ప్రమాదం జరిగినట్టు ఈ నెంబర్ ప్లేట్ నాకు కళ్ళలో కనిపించింది. ఆ కార్ మీదేనా అండి? ఆ కారుకి ఏదైనా ప్రమాదం జరిగిందా? ప్రమాదం జరిగినట్టు కళ్ళలో కనిపించడం ఏంటి? విచిత్రంగా ఉంది. ఫోన్ చేసింది ఎవరో ఏంటో తెలీదు. ఈ విషయం గురించి ఎక్కువ డిస్కస్ చేస్తే లేనిపోని డౌట్స్ వస్తాయి. అది నా మెడకి చుట్టుకొని నేను అడ్డంగా దొరికిపోతాను. హలో, చెప్పండి. మీ కార్కి ఏదైనా ప్రమాదం జరిగిందా? ప్రమాదం లేదు, గిమాదం లేదు. అసలు ఆ నెంబర్ ఉన్న కార్ మాకు లేదు. నువ్వు ఎవరికో ఫోన్ చేయబోయి నాకు ఫోన్ చేసావు. మరోసారి కాల్ చేసేటప్పుడు క్లియర్గా చెక్ చేసుకొని చేయడం నేర్చుకో. అనవసరంగా నా టైం వేస్ట్ చేయకు. హలో హలో, లేదండి. ఆ నెంబర్ ప్లేట్తో ఉన్న కారు ఖచ్చితంగా మీదే. అంత ఖచ్చితంగా ఎలా అంటున్నావు? మా పోలీస్ అన్నయ్య విచారణ చేసి చెప్పారు. ఆ నెంబర్ గల కారు మీ పేరు మీదే ఉందట. పోలీస్ అన్నయ్యండి? ఒకవేళ కార్తీక్ దీనికి తెలుసా ఏంటి? కార్తీక్ నీది అన్నయ్య అని పిలుస్తుందా ఏంటి? పోయి అసలు టెన్షన్తో చచ్చిపోతుంటే అర్థం కానీ ట్విస్ట్లేంటి? హలో, మాట్లాడేంటి? మధ్యలో ఈ పోలీస్ అన్నయ్య ఎవరు? మా చంద్రశేఖర్ అన్నయ్య. కార్తీక్ ఏమనుకుని భయంతో చచ్చిపోయాను. థాంక్ గాడ్. చెప్పండి, ఆ కార్ మీదేనా? కాదు అని ఆల్రెడీ చెప్పాను కదా, మళ్ళీ మీదేనా అని అడుగుతావేంటి? అది కాదండి, నేను ఇంతలా ఇన్నిసార్లు అడగడానికి చాలా ముఖ్యమైన కారణం ఉందండి. ముఖ్యమైన కారణమా? ఏంటది? కారు ప్రమాదానికి సంబంధించి ఎవరో ఒక అమ్మాయికి సంబంధం ఉంది. ఆ అమ్మాయి చేతికి నక్షత్రపు ఆకారంలో పచ్చబొట్టుంది. నేను చెప్పే ప్రతి మాట ఆ ఎల్లమ్మ తల్లి నాతో పలికిస్తుంది. ఆ ప్రతి మాట లోక కళ్యాణం కోసమే, మీలాంటి వాళ్ళ మంచి కోసమే. ఇప్పుడు నా నోటి నుంచి వచ్చిన ప్రతి వాక్కు సత్యం. మీరు ఖచ్చితంగా చేసి తీరాల్సిన ఆవశ్యం. ఏంటండి సత్యాలు నిజాలు? ఓవైపు సైన్స్ డెవలప్ అవుతుంది, టెక్నాలజీ దూసుకుపోతుంది. ఇలాంటి రోజుల్లో కూడా ఇంకే మూఢనమ్మకాలేంటి? మూఢనమ్మకం కాదు, ఆ ఎల్లమ్మ తల్లి మాటల మీద మీరు ఉంచాల్సిన నమ్మకం. ఇలాంటివన్నీ నేను నమ్మను. ఫస్ట్ మీరు వెళ్ళండి ప్లీజ్. ఏం చెబితే నమ్ముతావో, నీ జీవితంలోని ఏ విషయాల్ని చెప్తే నమ్ముతావు? శిక్షించడం ద్వారానే ప్రశాంతత వస్తుందని నువ్వు 4 ఏళ్లుగా ఒక వ్యక్తి కోసం వెతుకుతున్నావని చెబితే నమ్ముతావా? చీకట్లో బాణం వేసినట్టు మీలాంటి వాళ్ళు ఇలాంటివేవో ఒకటి చెప్తూనే ఉంటారులే కానీ ఫస్ట్ మీరు వెళ్ళండి. ఉదో ఉదో ఎల్లమ్మ తల్లి ఉదో ఉదో, ఉదో ఉదో ఎల్లమ్మ తల్లి ఉదో ఉదో. నీకు పుట్టబోయే బిడ్డ కోసం నువ్వు నీ భార్య కొని భద్రంగా దాచిపెట్టుకున్న గాజుల గురించి చెప్తే నమ్ముతావా?
ఏం చెప్తే నమ్ముతావు? ఆ ఎల్లమ్మ తల్లి నాతో చెప్పించిన ప్రతి మాట నిజం. ఈ మాట చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం, ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి నీకు? చూడు, సైన్స్ కనిపెట్టిన రాకెట్ని కూడా ముహూర్తం చూసి కొబ్బరికాయ కొట్టి మరీ అంతరిక్షంలోకి పంపిస్తారు. అది మూఢనమ్మకం కాదు, మనల్ని నడిపించే ఒక శక్తి ఉంది అనే నమ్మకం. ఆ శక్తి ఉంది అనే నమ్మకంతోనే భూత భవిష్యత్ వర్తమాన కాలాలని నిర్ణయించబడ్డాయి. అందుకు కారణం జరిగిన దానికి, జరుగుతున్న దానికి, జరగబోయేదానికి విడదీయలేని, విడదీయరాని సంబంధం ఉంటుంది కాబట్టి. చూడు, ఆ ఎల్లమ్మ తల్లి నాతో చెప్పించిన మాటల్ని మీరు పాటించడం వలన గతం తిరిగి రాకపోవచ్చు, కానీ భవిష్యత్తు బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. వెళ్ళు, ముక్కంటిపురం వెళ్ళు. పూజ చేసి స్వామివారి కళ్యాణం జరిపించు. నువ్వు ఎవరి కోసమైతే వెతుకుతున్నావో, ఏ నిజాలైతే మరుగున పడ్డాయో, నీ భవిష్యత్తు గురించి ఏ ప్రశ్నలకైతే నీకు సమాధానం తెలియాలో అవన్నీ ముక్కంటిపురంలోనే నీకు దొరుకుతాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.